అరిమతయయేయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించి సున్నపు నారబట్టతో చుట్టి తొలగించిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడనూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము స్థిరపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఏలబడుచుండునో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి.